ఓకే. సో, నిన్న మనం క్రియేట్, ఇన్సర్ట్, అప్‌డేట్ గురించి చెప్పుకున్నాం గదా! నా స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. షేర్ చేస్తా. ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే. ఇప్పుడేంటంటే ఆహ్, మీకు నేను మీకొక పాయింట్ చెప్పాను. ఏంటి? సెల్ ఓపెన్ చేస్తాను మళ్ళీ. సో, ఎప్పుడైనా సరే మనకి ఆహ్, ఓకే. ఫస్ట్ అగైన్ మళ్ళీ క్రియేట్ దగ్గరికెళ్దాం. నేను చెప్పా కదా! సో, యాక్చువల్లీ డిఫరెంట్ వేస్‌లో మనం టేబుల్స్ క్రియేట్ చేయొచ్చని. నిన్న నార్మల్‌గా క్రియేట్ టేబుల్ క్రియేట్ చేయాలంటే నార్మల్ స్క్రాచ్ నుంచి చేయాలంటే కాలమ్ నేమ్స్, డేటా టైప్స్ ఇవన్నీ ఇచ్చాం కదా! సో, మనం ఇంకోలా కూడా వేరే టేబుల్ నుంచి కూడా ఒక టేబుల్ క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ ఉంది కదా! నేను ఎంప్లాయీ టేబుల్‌ని అగైన్ వేరే కొత్త టేబుల్‌ని క్రియేట్ చేస్తాను. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ స్టార్ ఫ్రమ్ పేమెంట్. సో, సపోజ్ పేమెంట్ టేబుల్ తీసుకుందాం. ఓకే. సో, పేమెంట్ టేబుల్ తీసుకుంటే మన పేమెంట్ టేబుల్‌లో ఆహ్, వాల్యూస్ ఉన్నాయి. సో, నేనేంటంటే ఇప్పుడు నాకు ఈ పేమెంట్ టేబుల్‌లో స్టాఫ్ ఐడీ 1 డేటా ఒక టేబుల్‌లో కావాలి. స్టాఫ్ ఐడీ 2 డేటా ఇంకొక టేబుల్‌లో కావాలి. ఓకే. మీకు అర్థమైందా? సో, నా దగ్గర డేటా ఉంది కదా! నా డేటాలో స్టాఫ్ ఐడీ ఉంది. స్టాఫ్ ఐడీ 1 అండ్ 2 ఉంది. స్టాఫ్ ఐడీ 1 డేటా మొత్తం ఒక టేబుల్‌లోను, స్టాఫ్ ఐడీ 2 మొత్తం డేటా ఒక టేబుల్‌లోను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పేమెంట్. ఓకే. వేర్ స్టాఫ్ ఐడీ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ డేటా ఏదైతే ఉందో, ఈ టేబుల్ ఏదైతే ఉందో, ఈ టేబుల్‌ని నేను సెపరేట్ టేబుల్ కింద క్రియేట్ చేయాలి. సో, జస్ట్ నేను ఇక్కడ ఏంటి క్వెరీ చేశాను అంతే. జస్ట్ నేను క్వెరీ రాసాను. నాకు క్వెరీ కాదు. ఈ క్వెరీ చేస్తే వచ్చిన డేటా ఏదైతే ఉందో, ఆ డేటా నాకు ఒక ఆహ్, సెపరేట్ టేబుల్‌లా కావాలి. సో, అలా చేయాలంటే సో, అప్పుడు కూడా మనం క్రియేట్ యూజ్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ నేను హెడ్డింగ్ పెడతాను ఫస్ట్. సో, క్రియేటింగ్ క్రియేటింగ్ టేబుల్ విత్ an existing table. ఓకే. సో, ఎగ్జిస్టింగ్ టేబుల్ నుంచి కొత్త టేబుల్ క్రియేట్ చేయాలి. సో, నాకేంటంటే ఈ క్వెరీ రాసాను. ఈ క్వెరీ నుంచి టేబుల్ క్రియేట్ చేయాలి. దానికి ఎలా చేస్తామంటే క్రియేట్ టేబుల్. సో, నేను టేబుల్ నేమ్ ఇచ్చుకుంటాను. నా టేబుల్ నేమ్ ఏంటంటే పేమెంట్ స్టాఫ్ స్టాఫ్ ఐడీ 1. సో, నా టేబుల్ నేమ్ ఏంటంటే స్టాఫ్ పేమెంట్ పేమెంట్ స్టాఫ్ ఐడీ 1. ఓకే. సో, యాజ్ అని చెప్పి ఇక్కడ ఏదైతే సెలెక్ట్ క్వెరీ ఉందో సెలెక్ట్ క్వెరీ ఇక్కడ రాస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పేమెంట్. ఓకే. వేర్ స్టాఫ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. సో, నేను ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే మొత్తం టోటల్ 7292 రోస్ ఉన్నాయి. సో, ఆ రోస్ అన్ని అప్డేట్ అయినాయి. సో, ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పేమెంట్ స్టాఫ్ ఐడి అండర్‌స్కోర్ 1 అని ఇచ్చాననుకో, మీకు ఆ డేటా వస్తది. ఓన్లీ ఈ టేబుల్‌లో ఓన్లీ స్టాఫ్ ఐడి 1 డేటా ఉంది. సో, అలా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్ నుంచి మనం సెపరేట్ కాపీ ఆఫ్ ద టేబుల్ మనం తీసుకోవచ్చు. మీరు వేర్ కండిషన్ రాయట్లేదు. మీరు జస్ట్ వేర్ కండిషన్ తీసేసి రాస్తే ఏమవుతది? టోటల్ పేమెంట్ టేబుల్ మళ్ళీ ఇంకో కాపీ కింద క్రియేట్ అవుతుంది. ఇలా మీరు ఇంటర్నల్‌గా సెలెక్ట్ స్టేట్మెంట్ రాసి, ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ వచ్చిన డేటాని సెపరేట్ టేబుల్ కింద క్రియేట్ చేయాలంటే ఇలా క్రియేట్ చేస్తాం. సో, సింటాక్స్ ఈస్ వెరీ సింపుల్. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ ఇది ఒకటే. కానీ ఇక్కడ ఏంటంటే యాజ్ అ క్వెరీ ఇస్తారనమాట. ఓకే. సో, ఇఫ్ నేను మిరో ఓపెన్ చేస్తే సో, నేనేంటి క్రియేట్ సింటాక్స్ రాసాను కదా! సో, నేను కొత్త ఫ్రేమ్ తీసుకుంటాను. కొత్త ఫ్రేమ్ తీసుకొని సో, ఇందులో సేమ్ క్రియేట్ సింటాక్సే తేడా ఏం లేదు. సో, ఇక్కడ పెడతా.
create table using another table. ఓకే, సో క్రియేట్ టేబుల్ నేమ్ నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ కాలమ్స్ అవన్నీ జస్ట్ ఒక క్వెరీ వస్తుంది, సెలెక్ట్ క్వెరీ. ఓకే, ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సింది సెలెక్ట్ క్వెరీ, ఇంకే క్వెరీ అవ్వలేదు. ఓకే, అంతే. సో ఇలా మీరు ఒక క్వెరీ నుంచి ఇంకో క్వెరీని క్రియేట్ చేయొచ్చు. సారీ, కరెక్ట్, ఒక క్వెరీ నుంచి ఇంకో టేబుల్ని క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ టేబుల్ నేమ్, సారీ యాజ్ వస్తుంది. సో ఇక్కడ నేను ఏమంటుంటే యాజ్ అంట, యాజ్ ఓపెన్ బ్రాకెట్ నెక్స్ట్ క్వెరీ క్లోజ్ బ్రాకెట్. సో ఇది యాక్చువల్లీ బ్రాకెట్స్ అనేవి ఆప్షనల్, మీరు బ్రాకెట్స్ ఇవ్వకపోయినా వర్క్ అవుద్ది, బట్ బెటర్ టు గివ్ బ్రాకెట్స్ అనమాట. ఓకే, సో క్రియేట్ టేబుల్ నేమ్ యాజ్ సెలెక్ట్ క్వెరీ. సో ఇలా ఇస్తే మీకు ఒక క్వెరీ నుంచి ఇంకో టేబుల్ క్రియేట్ అవుతుంది, సింపుల్. అలాగే మీరు యాక్చువల్గా టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేయాలన్నా కూడా అలా చేయొచ్చు అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నా ఎంప్లాయీ టేబుల్ ఉంది కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్. సో నా ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్లో డేటా ఏముంది, దిస్ కైండ్ ఆఫ్ డేటా ఉంది కదా. ఇప్పుడు నాకు ఏంటంటే నేను కొత్త టేబుల్ క్రియేట్ చేస్తాను. కొత్త టేబుల్ ఎలా క్రియేట్ చేస్తానంటే నేను నార్మల్ టేబుల్ స్కీమాని లైక్ టేబుల్ స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తాను ఫస్ట్. సో ఓకే, సో ఎందుకు స్ట్రక్చర్, ఒకవేళ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ ఉంది, ఈ డేటా ఉంది కదా, ఒకవేళ నేను ఎంటీ టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ఒక ఎంటీ టేబుల్లో డిఫరెంట్ వేలో ఇన్సర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ క్వెరీ ఎలా రాసాను, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ అని చెప్పేసి ఇలా వాల్యూస్ ఇచ్చాను కదా. ఇలా కాకుండా నేను ఇలా కాకుండా ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఏ వాల్యూస్ వేరే టేబుల్ నుండి వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ ఏం చేశాను, ఒక క్వెరీ తీసుకుని ఆ క్వెరీ నుండి కొత్త టేబుల్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఒక ఎంప్టీ టేబుల్ క్రియేట్ చేసి, ఫస్ట్ నేను ఒక ఎంప్టీ టేబుల్ క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ టేబుల్, సో నేను సేమ్ సింటాక్స్ యూస్ చేస్తాను. ఇది క్రియేట్ టేబుల్, సో టేబుల్ నేమ్, సేమ్ టేబుల్ నేమ్ ఏమి ఇస్తానంటే నేను సపోజ్ ఎంప్లాయీ డీటెయిల్స్ 1, ఓకే, ఆర్ ఎంప్లాయీ నేమ్ ఐడి. సో నాకేంటంటే నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను, అందులో ఓన్లీ ఎంప్లాయీ నేమ్ ఐడి పెడతాను. సో నేను ఏమంటానంటే ఎంప్లాయీ ఐడి, సో ఎంప్లాయీ ఐడి is ఇంటీజర్. ఓకే, నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్ వచ్చేసి varchar. ఓకే, సో నేను టేబుల్ క్రియేట్ చేశాను. సో ఆ టేబుల్లో ఓన్లీ 2 కాల్స్ ఉన్నాయి. ఆ 2 కాలమ్స్ ఏంటి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ కాదు, నేమ్ ఐడి. సో ఒక ఎంప్టీ టేబుల్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నాకు ఏంటంటే ఈ టేబుల్లో ఇన్సర్ట్ చేయాలి వాల్యూస్. ఎలా ఇన్సర్ట్ చేస్తాం, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. ఓకే, టేబుల్ నేమ్ ఏంటి, ఎంప్లాయీ నేమ్ అండర్స్కోర్ ఐడి. ఓకే, నెక్స్ట్ ఏమంటాం వాల్యూస్ ఇచ్చి ఇక్కడ మనం వాల్యూస్ ఇస్తాం కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1, హేమంత్ అని చెప్పేసి ఇస్తాం. ఓకే, మీరు ఇలా ఇవ్వకుండా, ఓకే, ఇలా ఇవ్వకుండా ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ వాల్యూస్ మాన్యువల్లీ వేరే టేబుల్ నుంచి కూడా ఇందులోకి వాల్యూస్ని ఇన్సర్ట్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ నేను ఏమంటానంటే ఫస్ట్ ఒక క్వెరీ రాసుకుంటాను. ఏంటి, సెలెక్ట్, సో ఆల్రెడీ నా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఉంది కదా, సో ఎంప్లాయీ డీటెయిల్స్ డేటా ఉంది కదా. సో నేను ఇక్కడ కండిషన్ ఏం రాస్తానంటే వేర్, ఓకే, ఆర్ ఇంకా కొంచెం సింపుల్గా చేస్తాను. సో నేను ఈ టేబుల్లో ఎంప్లాయీ డీటెయిల్స్లో ఉన్న ఎంప్లాయీ ఐడిని ఎంప్లాయీ నేమ్ని ఇన్సర్ట్ చేయాలి. అలా ఇన్సర్ట్ చేయాలంటే నేను ఏం రాయొచ్చు అంటే సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి కామా ఎంప్లాయీ నేమ్ ఇక్కడ ఫ్రమ్ కాకుండా ఇంటూ, ఓకే, ఇంటూ టేబుల్ నేమ్ ఏంటి, ఎంప్లాయీ నేమ్ ఐడి కదా, ఎంప్లాయీ నేమ్ ఐడి. ఓకే, ఇంటూ ఎంప్లాయీ నేమ్ ఐడి ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ టేబుల్ ఏంటి, ఎంప్లాయీ డీటెయిల్స్.
సో నేను వేస్తాను అనమాట. ఎంప్లాయిడ్ సారీ ఎంప్లాయిడ్ it will create, sorry. So I think, sorry, చిన్న మిస్టేక్. సో టేబుల్ని ముందు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఇది టేబుల్ క్రియేట్ చేస్తుంది, కొత్త టేబుల్ని క్రియేట్ చేస్తుంది. సో మీరు ఏంటంటే ఇదే ఇదే ఇలాగే లైక్ సేమ్ క్రియేట్ చేయాలనుకుంటే ఇలా ఇలా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి నేమ్ ఇంటూ ఎంప్లాయీ టేబుల్స్ ఐడి 1. నేను సపోజ్ నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కొడితే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, సో ఎంప్లాయీ నేమ్ ఐడి 1 అని కొడతాను. ఓకే, సో వచ్చాయా? సో వితౌట్ గివింగ్ వాల్యూస్ నేను మాన్యువల్గా వాల్యూస్ ఇవ్వకుండా వేరే టేబుల్ నుంచి కూడా నేను వాల్యూస్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, ఇలా అనమాట సెలెక్ట్ ఇంటూ. ఓకే, క్లియర్ ఏమన్నా అర్థమైందా అని చెప్పింది, కన్ఫ్యూజ్ అయ్యారా? ఇది అర్థమైందా? సో దేర్ ఆర్ ఓవరాల్గా చెప్పాలంటే దేర్ ఆర్ 2 ways టు క్రియేట్ టేబుల్స్. దేర్ ఆర్ 3 ways టు క్రియేట్ టేబుల్స్. ఫస్ట్ వే ఏంటి? ఫస్ట్ వే ఏంటి? ఇది ఫస్ట్ వే ఏంటి? ఫస్ట్ వే ఏంటి? ఇక్కడికి వచ్చి మన టేబుల్ ఉంది కదా, ఇలా క్రియేట్ టేబుల్. సో ఇలా, సో ఇది ఫస్ట్ వే. ఓకే, ఫస్ట్ వే. సో ఇలా మీరు టేబుల్ని క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ దెర్ ఈస్ ఎ సెకండ్ వే. సెకండ్ వే ఏంటి? క్రియేట్ టేబుల్. సెకండ్ వే ఏంటి? క్రియేటింగ్ టేబుల్ బేస్డ్ ఆన్ ఎగ్జిస్టింగ్ టేబుల్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్ నుంచి టేబుల్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేయొచ్చు? సో క్రియేట్ టేబుల్ నేమ్, సో ఎంప్లాయీ డీటెయిల్స్ _1 అని ఇస్తాను. యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్. సో ఇలా ఇవ్వచ్చు. ఓకే, సో ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది? ఎంప్లాయీ డీటెయిల్స్ అనే టేబుల్ ఇంకో కాపీ ఎంప్లాయీ డీటెయిల్స్ 1 కింద క్రియేట్ అవుతుంది. ఓకే, వేర్ కండిషన్ ఇస్తే వేర్ కండిషన్తో క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వే ఏంటి? థర్డ్ వే వచ్చేసి సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసి కాపీ ఏ టేబుల్ యూజింగ్ సెలెక్ట్ స్టేట్మెంట్. ఓకే, సో థర్డ్ వే ఏంటి? సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీ నేమ్. ఓకే, సారీ, ఇంటూ ఎంప్లాయీ డీటెయిల్స్. సపోజ్ నేను 2 అని ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇంటూ 2 ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ టేబుల్ నేమ్. సో ఫ్రమ్ ఇక్కడ ఏమి ఇచ్చాను? ఎగ్జిస్టింగ్ టేబుల్ ఇచ్చాను కదా. సో ఎంప్లాయీ డీటెయిల్స్. సో ఇలా కూడా టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. సో 3 వేస్లో మనం యాక్చువల్గా టేబుల్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే, క్రియేట్ టేబుల్ ఇది. సో దీని సింటాక్స్ అంటే, సో క్రియేటింగ్ టేబుల్ యూజింగ్ అనదర్ టేబుల్ యూజింగ్ సెలెక్ట్ స్టేట్మెంట్, ఓకే, సో అందులో మనం ఎలా క్రియేట్ చేస్తున్నాం? ఇక్కడ సేమ్ తీసుకుంటాను. ఓకే, సో సెలెక్ట్ క్వెరీ. నెక్స్ట్ ఇక్కడ కాలమ్స్. ఇక్కడ కాలమ్స్ అనేవి నార్మల్గా మీరు సెలెక్ట్ క్వెరీలో కాలమ్స్ ఎలా తీసుకుంటారో అలా తీసుకోవచ్చు. ఓకే, సో కాలమ్ నేమ్స్. ఓకే, కాలమ్ నేమ్స్. నెక్స్ట్ ఏంటి? ఇంటూ. సో ఇంటూ అనేది కీవర్డ్. నెక్స్ట్ ఇంటూ న్యూ టేబుల్ నేమ్. కొత్త టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఓకే, కొత్త టేబుల్ నేమ్, న్యూ టేబుల్ నేమ్. నెక్స్ట్ ఫ్రమ్ అనేది అగైన్ కీవర్డ్. సో ఫ్రమ్ కీవర్డ్ ఫ్రమ్ సోర్స్ టేబుల్.
సోర్స్ టేబుల్ అంటే ఏ టేబుల్ నుంచి అయితే మనం క్రియేట్ చేయాలనుకున్న కొత్త టేబుల్ని ఆ సోర్స్ టేబుల్ నేమ్. ఓకే, సో ఇది సింటాక్స్. ఓకే, సో సెలెక్ట్ కాలమ్ నేమ్స్, ఏమైతే కాలమ్ సెలెక్ట్ చేసుకున్న ఆ కాలమ్ నేమ్స్ ఇంటూ కొత్త టేబుల్ నేమ్ ఫ్రమ్ ఏ టేబుల్ ని సెలెక్ట్ చేసుకున్నా ఆ టేబుల్ ని సెలెక్ట్ చేసుకో. ఓకే, సో ఈ రెండింటి తేడా ఏంటంటే మీరు కావాల్సిన కస్టమైజ్డ్ సెలెక్ట్ క్వెరీ రాసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు కస్టమైజ్డ్ సెలెక్ట్ క్వెరీ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే ఇన్స్టెడ్ ఆఫ్ సెలెక్ట్ ఐ థింక్ రైట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని కూడా ఇచ్చుకోవచ్చు అనుకుంటా. లెట్ మీ ట్రై దిస్. సో ఇక్కడ మీరు సారీ టేబుల్ నేమే కాదు, టేబుల్ నేమ్ ఇచ్చుకోవచ్చు, బోత్ క్వెరీ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, నాట్ ఓన్లీ టేబుల్ నేమ్, ఇక్కడ మీరు క్వెరీ కూడా ఇవ్వచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ టేబుల్ నేమ్ ఐ విల్ సే క్వెరీ. అక్కడ మీరు సెలెక్ట్ క్వెరీ ఇచ్చుకోవచ్చు, సెలెక్ట్ క్వెరీ ఆర్ టేబుల్ నేమ్, సెలెక్ట్ క్వెరీ ఆర్ టేబుల్ నేమ్, ఏది ఇచ్చినా వర్క్ అవుతుంది. ఓకే, సో ఇలా మీరు 3 డిఫరెంట్ వేస్లో టేబుల్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఏదర్ యూజింగ్ క్రియేట్ స్టేట్మెంట్. ఇదేంది యూజ్ చేస్తారంటే మీరు స్క్రాచ్ నుంచి టేబుల్ని క్రియేట్ చేయాలనుకుంటే ఫస్ట్ వే, లేదు ఎగ్జిస్టింగ్ టేబుల్ నుంచి మీరు కొత్త టేబుల్ని క్రియేట్ చేయాలనుకుంటే సెకండ్ అండ్ థర్డ్ వే. సెకండ్ అండ్ థర్డ్ వే సేమ్, మీకు డిఫరెన్స్ ఏమి ఉండదు బేసికలీ. ఓకే, సెకండ్ అండ్ థర్డ్ సేమ్, మీరు ఏది యూజ్ చేసినా పర్వాలా. మీరు సెలెక్ట్ ఇంటూ అని చెప్పి ఇది యూజ్ చేసినా పర్వాలేదు, ఇది యూజ్ చేసినా పర్వాలేదు, రెండు ఎగ్జిస్టింగ్ టేబుల్ నుంచి కొత్త టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇలా మనం ఒక టేబుల్ని లైక్ ఒక టేబుల్స్ని మల్టిపుల్ వేస్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇన్సర్ట్. సో యాక్చువల్లీ మనకి 2 వేస్లో మనం టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేయొచ్చు. దేర్ ఆర్ 2 వేస్ టు ఇన్సర్ట్ డేటా. సో ఫస్ట్ వే ఏంటి, ఇంతకుముందు తెలిసిందే. మనం ఇంతకుముందు ఏం చేస్తాం, ఇక్కడ ఆల్రెడీ మనం ఇన్సర్ట్ ఉంది కదా, మళ్ళీ రాస్తాను. సో ఫర్ యువర్ అండర్స్టాండింగ్, ఇన్సర్ట్ ఎలా రాస్తాం, ఇన్సర్ట్ ఇంటూ సో టేబుల్ నేమ్, సో ఎంప్లాయీ డీటెయిల్స్ అని చెప్పి ఇక్కడ ఏమంటాం, వాల్యూస్ ఇస్తాం. వాల్యూస్ ఇచ్చి సపోజ్ 7, ఓకే, సపోజ్ రాణి, ఓకే, నేమ్, ఐడి, నెక్స్ట్ ఏవి డీటెయిల్స్ ఇస్తాం, డేట్, ఓకే, సో ఆన్ లైక్ వాట్ ఎవర్. సో ఇలా ఇస్తాం కదా. సో ఇది ఒక వే ఆఫ్ ఇన్సర్టింగ్ అనమాట. దేర్ ఆర్ 2 వేస్. ఫస్ట్ వే ఏంటి, స్క్రాచ్ నుండి మాన్యువల్గా మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలంటే టేబుల్లోకి స్క్రాచ్ నుండి మాన్యువల్గా వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలంటే ఇది. లేదు ఎగ్జిస్టింగ్ టేబుల్ నుంచి ఇన్సర్ట్ చేయాలంటే సెకండ్ వే. ఓకే, ఇన్సర్ట్ వాల్యూస్ ఫ్రమ్ an ఎగ్జిస్టింగ్ టేబుల్. ఆల్రెడీ ఉన్న టేబుల్ నుంచి వాల్యూస్ని మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటే అప్పుడు దెర్ ఇస్ ఎ డిఫరెంట్ వే అనమాట. సో ఇన్సర్ట్లో సిమిలర్ ఇది సేమ్, మనం ఇన్సర్ట్ ఇంటూ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ డీటెయిల్స్ కాకుండా ఇంతకుముందు నేను ఏ టేబుల్ క్రియేట్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ క్రియేట్ చేసాం కదా ఇందాక, ఎంప్లాయీ డీటెయిల్స్ 2 అని చెప్పి టేబుల్ క్రియేట్ చేసాం కదా. సో ఎంప్లాయీ డీటెయిల్స్ 2 టేబుల్ తీసుకుంటాను నేను. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ డీటెయిల్స్ 2. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇఫ్ యూ వాంట్ టు గివ్ కాలమ్ నేమ్స్ యూ కెన్ గివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ డీటెయిల్స్ 2లో ఫస్ట్ నేను ఎంప్లాయీ డీటెయిల్స్ 2ని సెలెక్ట్ చేసి చూస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ 2. సో నా దగ్గర ఎంప్లాయీ డీటెయిల్స్ 2 టేబుల్ ఉంది, అందులో 1, 2, 3, 4, 5, 6, 7, 5 ఇలా ఉన్నాయి. ఓకే, నా ఎంప్లాయీ 2 డీటెయిల్స్ టేబుల్ని డిలీట్ చేస్తాను డేటాని. లెట్ మీ ఫస్ట్ delete employee. Let me. Yeah. ఓకే, సో ఫస్ట్ నేను డిలీట్ చేశాను, అందులో ఎంప్లాయీ 2లో డేటా ఉంది, నేను డిలీట్ క్వెరీ మరి చెప్తాను. సో ఎంప్లాయీ డీటెయిల్స్ 2లో నాకు
ఎంప్లాయీ ఐడి నేమ్ ఉంది కదా, నేను ఆ రెండింటిని ఇన్సర్ట్ చేయాలి. సో నేను ఏమంటానంటే ఇక్కడ నాకు 2 కాలమ్స్ ఇన్సర్ట్ చేయాలి కాబట్టి నేను 2 కాలమ్స్ ఇస్తాను. ఎంప్లాయీ ఐడి కామా ఎంప్లాయీ నేమ్, సో ఇది ఎంప్లాయీ ఐడి. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఇక్కడ నేను సెలెక్ట్ క్వెరీ ఇస్తాను అనమాట. సో ఇక్కడ నేను ఏమొస్తానంటే సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి కామా ఎంప్లాయీ ఐడి కామా ఎంప్లాయీ నేమ్ కాదు. సో ఎంప్లాయీ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్. ఓకే. సో వేరే కండిషన్ ఇస్తే మీరు వేరే కండిషన్ ఇచ్చుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. ఓకే. లేదా జస్ట్ నార్మల్ క్వెరీ ఇస్తారన్నా చెప్తాయి. సో ఇలా వేరే క్వెరీ నుంచి కూడా మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేయొచ్చు. సో వెన్ ఎగ్జిక్యూట్ దిస్, సో వాల్యూస్ ఇన్సర్ట్ అయ్యాయి. ఇప్పుడు నేను ఎంప్లాయీ డీటెయిల్స్ టు టేబుల్ చూస్తే అందులో నాకు వాల్యూస్ ఉన్నాయి. సో ఇందాక డిలీట్ చేశాను, ఇప్పుడు మళ్ళీ వాల్యూస్ ఇన్సర్ట్ చేశాను. ఇలా ఏంటంటే మీరు వేరే క్వెరీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్లో ఉన్న డేటాని తీసుకొచ్చి కొత్త టేబుల్లో ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే. కానీ గుర్తుపెట్టుకోండి, ఎంప్లాయీ టూ అనే టేబుల్ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ చూపిస్తాను మీకు. సో నేను ఏమంటానంటే ఫస్ట్ డ్రాప్ టేబుల్ ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకే, లెట్ మీ క్రియేట్ ఇట్ ఫస్ట్. క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ డీటెయిల్స్ _2. ఓకే, స్క్రాచ్ నుంచి క్రియేట్ చేస్తాను. సో నేను ఏమంటాను ఇక్కడ ఎంప్లాయీ ఐడి యాజ్ అ ఇంటీజర్. ఓకే, ఎంప్లాయీ నేమ్ యాజ్ అ varchar. ఓకే, నా ఎంప్లాయీ డీటెయిల్స్ 2 టేబుల్లో ఓన్లీ 2 కాలమ్స్ ఉన్నాయి, ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ నేమ్. నేను ఏం చేస్తానంటే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో నాకు దీన్ని ఎగ్జిక్యూట్ చేయగానే నాకు ఎగ్జిక్యూట్ అయింది. సో నా టేబుల్ డేటా ఏముంది, డేటా ఎంటీ ఉంది. ఓకే, ఆ ఎంటీ డేటాని ఫిల్ చేయాలంటే నేను ఇన్సర్ట్ ఇంటూ అని చెప్పేసి ఇలా కొడితే ఆటోమేటిక్ ఫిల్ అయిపోద్ది. నెక్స్ట్ టైం నేను చూసుకున్నప్పుడు నాకు డేటా ఉంది. ఓకే, ఇలా మనం 2 వేస్లో డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ వే ఇస్ నార్మల్ గివింగ్ వాల్యూస్ మాన్యువల్లీ. సెకండ్ వే ఇస్ సెలెక్ట్ క్వెరీ యూస్ చేసి కూడా మన డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ వేస్. సో మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందా, లైక్ వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ టు ఇన్సర్ట్ అండ్ క్రియేట్ టేబుల్స్? సో ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమన్నా డౌట్ ఉందా? క్లియర్ అంటే నెక్స్ట్ దానికి మూవ్ అవుదాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అప్డేట్. సో అప్డేట్లో పెద్ద డిఫరెంట్ వేస్ ఏముండవు గుర్తున్నంత వరకు. ఓకే, కొంచెం లైక్ అప్డేట్లో ఏంటంటే మీకు జనరల్గా లాస్ట్ టైం మనం అప్డేట్ చేసినప్పుడు ఎలా చేసాం, అప్డేట్లో డిఫరెంట్ వేస్ లేవు. సో దెర్ ఈస్ ఓన్లీ వన్ వే, ఎందుకంటే ఉన్న ఎగ్జిస్టింగ్ టేబుల్ అప్డేట్ చేస్తాం కాబట్టి. మీరు ఒకవేళ అప్డేట్ టేబుల్ తీసుకుంటే నేను అప్డేట్ చెప్పాను కదా, ఏదో అప్డేట్. సో ఇక్కడ మనం చెప్పాం కదా అప్డేట్. మోస్ట్లీ సేమ్ ఇదే ఉంటుంది, కానీ ఇంకొక ఆప్షన్ ఏంటంటే జాయిన్స్ యూస్ చేసి కూడా అప్డేట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు అది చెప్పను, ఎందుకంటే యాజ్ ఆఫ్ నో ఇంకా మనం జాయిన్స్ చెప్పుకోలేదు కాబట్టి. సో ఆ తర్వాత చూద్దాం. సో అప్డేట్ ద సేమ్. సో అప్డేట్ ఎప్పుడు కూడా సేమ్ ఉండదు అనమాట. సెలెక్ట్ సెట్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, జాయిన్స్ వచ్చిన తర్వాత కావాలంటే అప్పుడు చెప్తాను. బట్ మోస్ట్లీ ద అప్డేట్ సింటాక్స్ ఇదే. నెక్స్ట్ ఆల్టర్ టేబుల్స్. సో ఆల్టర్ టేబుల్స్ని ఎందుకు యూజ్ చేస్తాం? ఓకే, ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక టేబుల్స్ని క్రియేట్ చేసాం, టేబుల్ని సెలెక్ట్ చేయడం నేర్చుకున్నాం, టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేయడం నేర్చుకున్నాం, నెక్స్ట్ టేబుల్లో ఉన్న డేటాని అప్డేట్ చేయడం నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే టేబుల్ని మోడిఫై చేయాలంటే
ఓకే. సో టేబుల్‌ని మోడిఫై చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక టేబుల్ ఉంది. ఓకే. సేమ్ నిన్న చెప్పుకున్నట్టే జస్ట్ ఎంప్లాయీ ఐడీ అండ్ ఎంప్లాయీ నేమ్ ఒకటి తీసుకుందాం యాస్ ఆఫ్ నౌ సింపుల్‌గా చేయడానికి. సో 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఓకే. సో సమ్ నేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఏబీసీ సంథింగ్ లైక్ దిస్. చాలా నేమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఐడీకి డేటా టైప్ ఉంది. ఇంటిజర్ అని ఉంది. సో ఇది వేర్‌కేర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఆపరేషన్స్ సో టేబుల్‌ని క్రియేట్ చేయడం మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. ఓకే. టేబుల్‌లో వాల్యూస్ ఇన్సర్ట్ చేయడం నేర్చుకున్నారు. టేబుల్‌లో వాల్యూస్‌ని అప్డేట్ చేయడం నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు నేర్చుకునేది ఏంటంటే హౌ టు మోడిఫై ద టేబుల్. మోడిఫై అంటే సో దేర్ ఆర్ 3 మీరు కొన్ని ఎలాంటి మోడిఫికేషన్ చేయొచ్చు. ఒకటి సో చేంజింగ్ ద డేటా టైప్ ఆఫ్ ద కాలమ్. డేటా టైప్ ఆఫ్ ద కాలమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటిజర్‌ని క్రియేట్ చేశారు కదా! సో, ఎంప్లాయీ ఇంటిజర్‌ని క్రియేట్ చేస్తారు. బట్ యూ వాంట్ టు మోడిఫై ఇట్ యాస్ ఎ ఇంటిజర్‌లా కాకుండా మీకు దాన్ని అది ఆహ్, ఈ వేర్‌కేర్‌లా కావాలి. ఓకే. సో, అలా టేబుల్‌లో ఉన్న డేటాని లైక్ మోడిఫై చేయాలంటే లైక్ డేటాని కాదు. సారీ డేటా టైప్‌ని మోడిఫై చేయాలంటే. నెక్స్ట్ ఆహ్, కాలమ్ నేమ్‌ని మోడిఫై చేయాలంటే. ఓకే. సో కాలమ్ నేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంపీ ఐడి అని ఉంది కదా! నాకు జస్ట్ ఈఎంపీ యూనిక్ ఐడిని చేంజింగ్ ద కాలమ్ నేమ్. చేంజింగ్ ద కాలమ్ నేమ్. కాలమ్ నేమ్స్‌ని చేంజ్ చేయాలంటే. ఓకే. చేంజింగ్ ద కాలమ్ నేమ్. చేంజింగ్ చేంజింగ్ ద డేటా టైప్, చేంజింగ్ ద కాలమ్ నేమ్. కాలమ్ నేమ్స్‌ని చేంజ్ చేయాలన్నా సరే డ్రాపింగ్ ఏ కాలమ్. ఈ పర్టిక్యులర్ కాలమ్‌ని డ్రాప్ చేయాలంటే క్రియేటింగ్ ఏ న్యూ కాలమ్. ఓకే. ఒక కొత్త కాలమ్‌ని క్రియేట్ చేయాలంటే యాడింగ్ కన్‌స్ట్రెయింట్స్. సో, యాడింగ్ కన్‌స్ట్రెయింట్స్ అనేది నేను మళ్ళీ చెప్తాను. అసలు కన్‌స్ట్రెయింట్స్ అంటే ఏంటనేది ఇప్పుడు తెలీదు కాబట్టి యాస్ ఆఫ్ నౌ దీన్ని పక్కన పెట్టేయండి. ఓకే. సో, కన్‌స్ట్రెయింట్‌ని పక్కన పెట్టండి. సో, మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. యాడింగ్ ఏ కన్‌స్ట్రెయింట్ డ్రాపింగ్ ఏ కన్‌స్ట్రెయింట్. ఓకే. సో, బేసికల్లీ మనం ఏంటంటే ఆహ్, ఈ ఈ ఆపరేషన్స్ మనం చేస్తామన్నమాట. డేటా టైప్ చేంజ్ చేయడం, కాలమ్‌ని యాడ్ చేయడం, కాలమ్ రిమూవ్ చేయడం, కాలమ్ యొక్క డేటా టైప్‌ని మార్చడం ఇవన్నీ మనం చేస్తాం. సో, ఇవన్నీ కూడా టేబుల్ స్ట్రక్చర్ రిలేటెడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేనేం చెప్పాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దేర్ ఈస్ ఎ టేబుల్. ఓకే. సో, ఇది మన టేబుల్ అయితే ఇందులో డేటా ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద యాక్చువల్ టేబుల్ అని చెప్పాను కదా! సో, ఇక్కడ మన టేబుల్ తీసుకుంటే ఓకే. ఇది టేబుల్ స్ట్రక్చర్. మన టేబుల్ తీసుకుంటే ఇదేమో టేబుల్ స్ట్రక్చర్. సో, ఇప్పుడు ఇందులో నేనేం చేస్తానంటే ఇది తీసేస్తాను. ఓకే. ఇదేమో టేబుల్ డేటా. ఇది టేబుల్ డేటా. ఇదేమో టేబుల్ స్ట్రక్చర్. ఇదేమో టేబుల్ స్ట్రక్చర్. టేబుల్ స్ట్రక్చర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద టేబుల్ డేటా అన్నమాట. ఓకే. సో, మీరు ఎప్పుడైనా కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఆల్టర్ ఎప్పుడు వాడాలి, అప్డేట్ ఎప్పుడు వాడాలని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్టర్ వచ్చేసి టేబుల్ స్ట్రక్చర్ మీద వర్క్ అవుతది. ఓకే. అప్డేట్ వచ్చేసి టేబుల్ డేటా మీద వర్క్ అవుతది. టేబుల్‌లో ఉన్న డేటాని అప్డేట్ చేయాలంటే అప్డేట్ స్టేట్‌మెంట్ వాడతారు. అదే టేబుల్ స్ట్రక్చర్ కాలమ్ నేమ్ మార్చాలి, కాలమ్ డేటా టైప్ మార్చాలి, కొత్త కాలమ్ క్రియేట్ చేయాలి, లేదా ఉన్న కాలమ్ డిలీట్ చేయాలి. ఈ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ చేయాలంటే మీరు ఆల్టర్‌ని వాడతారు. ఓకే. అది ఆల్టర్‌కి అప్డేట్‌కి ఉన్న డిఫరెన్స్ అన్నమాట. ఓకే. సో, అండ్ ఇక్కడేంటంటే టేబుల్‌ని క్రి టేబుల్ స్ట్రక్చర్‌ని క్రియేట్ చేయాలంటే క్రియేట్ స్టేట్‌మెంట్ వాడతాం. ఓకే. టేబుల్‌లో ఉన్న టేబుల్ స్ట్రక్చర్‌ని అప్డేట్ చేయాలి లేదా చేంజ్ చేయాలంటే ఆల్టర్ వాడతాం. ఓకే. అదే టేబుల్‌లో ఉన్న డేటాని ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ వాడతాం. టేబుల్‌లో ఉన్న డేటాని చేంజ్ చేయాలంటే అప్డేట్ వాడతాం. ఓకే. సో, ఇక్కడేంటి టేబుల్ స్ట్రక్చర్‌ని క్రియేట్ చేయాలంటే క్రియేట్, ఆల్టర్. సారీ క్రియేట్ చేయాలంటే క్రియేట్. నెక్స్ట్ టేబుల్ స్ట్రక్చర్‌ని చేంజ్ చేయాలంటే ఆల్టర్.
టేబుల్లో ఉన్న డేటాని ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్, అప్డేట్ చేయాలంటే అప్డేట్. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ అన్నమాట. సో టేబుల్లో స్ట్రక్చర్ వేరు, డేటానికి సపరేట్గా మీరు ఇమాజిన్ చేసుకోవాలి. నా సో ఇప్పుడు ఇది చూద్దాం. యాక్చువల్గా చెప్పా కదా, సో మనం ఏం చేయొచ్చు టేబుల్ స్ట్రక్చర్లో. సో ఈ కాలమ్స్ని మార్చొచ్చు, లైక్ కాలమ్ డేటా టైప్స్ మార్చొచ్చు. ఓకే, కొత్త కాలమ్ని క్రియేట్ చేయొచ్చు, కొత్త కాలమ్ని ఉన్న కాలమ్ని డిలీట్ చేయొచ్చు. ఓకే, కాలమ్ నేమ్ మార్చొచ్చు. ఇవన్నీ కూడా టేబుల్ స్ట్రక్చర్ రిలేటెడ్, టేబుల్ డేటా రిలేటెడ్ కాదు, స్ట్రక్చర్ రిలేటెడ్. సో ఆల్ట్ ఓన్లీ వర్క్స్ ఆన్ ద స్ట్రక్చర్, క్రియేట్ ఓన్లీ వర్క్స్ ఆన్ ద స్ట్రక్చర్, ఇన్సర్ట్ ఓన్లీ వర్క్స్ ఆన్ ద డేటా, అప్డేట్ ఓన్లీ వర్క్స్ ఆన్ ద డేటా, నాట్ ఆన్ ద స్ట్రక్చర్. ఓకే, అందుకే ఆ క్వెరీస్ని మనం డిఫరెన్షియేట్ చేస్తాం. దీని గురించి ఇంకా డీప్గా మనం వెళ్ళే కొద్దీ తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఆల్టర్. సో ఫస్ట్ థింగ్ ఏంటి, చేంజింగ్ డేటా టైప్, చేంజింగ్ ద డేటా టైప్ ఆఫ్ ద కాలమ్. సో చేంజింగ్ ద డేటా టైప్ ఆఫ్ ద కాలమ్. సో హౌ టు చేంజ్ ద డేటా టైప్ ఆఫ్ ద కాలమ్. నా డేటా ఉంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్ ఉంది. సో డైరెక్ట్గా ఎంప్లాయీ డీటెయిల్స్కి వెళ్ళి తీసుకుంటా. ఇందులో నాకు ఎంప్లాయీ ఐడి ఇంటిజర్ కింద ఉంది, అది వేర్ క్యార్ కింద మారాలి. సో అలా మారాలంటే నేను ఏం రాస్తానంటే ఆల్టర్. మీకు సింటాక్స్ అన్ని చెప్తాను నేను. ఆల్టర్ టేబుల్ అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది, లైక్ సేమ్ రాస్తారు. ఆల్టర్ టేబుల్ నేమ్, ఏ టేబుల్ మీరు ఏ టేబుల్ డేటా టైప్ని చేంజ్ చేయాలనుకున్నారు అది. నెక్స్ట్ ఆల్టర్ కాలమ్, ఇదంతా ఒకటే క్వెరీ, 2 క్వెరీస్ కాదు. ఓకే, నేను సెకండ్ లైన్ రాసాను చెప్పి 2 క్వెరీస్ అనుకోకండి. ఓకే, ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ డీటెయిల్స్, ఆల్టర్ కాలమ్ నేమ్ ఇస్తాను అనమాట, ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకే, ఎంప్లాయీ డీటెయిల్స్ కాలమ్, ఏ కాలమ్ అండ్ వాటి డేటా టైప్ ఏం పెట్టాలనుకుంటున్నాను, వేర్కార్ పెట్టాలనుకుంటున్నాను. ఓకే, సో ఎంప్లాయీ టేబుల్ నేమ్. ఆల్టర్ కమాండ్లో ఇది కాన్స్టెంట్, ఈ పై లైన్ అనేది ఎప్పుడు ఒకటే. ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది కామన్ స్టేట్మెంట్ అనమాట ఆల్టర్లో. నెక్స్ట్ ఆల్టర్ కాలమ్, లేదా డిలీట్ చేయాలంటే డ్రాప్ కాలమ్, యాడ్ చేయాలంటే యాడ్ కాలమ్ అని మారుస్తాం ఇక్కడ. ఓకే, ఈ కింద లైన్ మాత్రమే మారుతుంది. ఎక్కడ పోయింది, సో ఓకే, ఈ కింద లైన్ మాత్రం చేంజ్ అవుద్ది, పై లైన్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ టేబుల్స్, ఆల్టర్ కాలమ్ ఎంప్లాయీ టేబుల్స్ టు వేర్ క్యార్. సో ఇంతకు ముందు మనకి ఇంటిజర్ ఉండేదాన్ని నేను వేర్ క్యార్ కింద చేంజ్ అవ్వాలని చెప్తున్నా. సో ఎర్రర్ వచ్చింది ఎందుకు అంటే ఐ థింక్ ఏదో మిస్టేక్ చేశాం. ఏం చేశాను, alter table details, alter column, that's the person. Yeah, alter details, I think data type, set the data type varchar. That's right. What it does. Oh, employee column employee details. Sorry. Alter column దగ్గర కాలమ్ నేమ్ ఇవ్వాలి. సారీ. ఓకే, ఇక్కడ ఆల్టర్ టేబుల్ ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ డీటెయిల్స్, ఆల్టర్ కాలమ్ ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ నేమ్ కాదు, సారీ, ఆల్టర్ కాలమ్ నేమ్ ఇవ్వాలి. కాలమ్ నేమ్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు నేను సెలెక్ట్ డీటెయిల్స్ అని చెప్పి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే మాట్లాడేంటి, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. సెట్ డేటా టైప్, ఒకసారి చేంజ్ చేస్తూ, ఎందుకంటే టేబుల్ రిఫ్రెష్ అయింది కదా. రిఫ్రెష్, టేబుల్స్లో ఎంప్లాయీ డీటెయిల్స్ కాలమ్, ఇక్కడ చేంజ్ అయింది. ఇక్కడ చూపించట్లేదు కానీ యాక్చువల్గా చేంజ్ అయింది. ఇక్కడ చూసారా, ఎంప్లాయీ ఐడి ఇక్కడ ఏబిసి ఉంది, ఇక్కడ 1 2 3 ఉంది. దీన్ని నమ్మొద్దు, ఎందుకు అంటే ఇది ఏం చేస్తుంది అంటే
ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ సారీ టేబుల్ని క్వెరీ చేసినప్పుడు ఇది మాడిఫై చేసింది అనమాట ఇక్కడ చూపించడానికి. లెట్ మీ టేక్ ఇట్ ఇన్ ద బీ కీపర్ స్టూడియో. ఐ హోప్ బీ కీపర్ స్టూడియోలో కనిపించట్లేదు. స్టూడియో ఏమైంది? అట్లీస్ట్ పీజెడ్ మీద చూద్దాం. లెట్ మీ ఓపెన్ పీజెడ్. ఇది ఏమైతుందంటే మీరు సెలెక్ట్ క్వెరీ రాసినప్పుడు మీకు క్వెరీ చూపించినప్పుడు ఇది ఆటోమేటిక్గా డేటా టైప్ని మార్చేస్తుంది. ఓకే, యాక్చువల్ డేటా టైప్ ఏంటి ఇక్కడ చూడండి ఎంప్లాయీ ఐడి అనమాట. సో లెట్ మీ రిఫ్రెష్, లెట్ మీ డూ దిస్ అగైన్. ఇప్పుడు చూడండి మారింది. పీజెడ్ మార్క్స్ ఇప్పుడు చూసారా మారింది. సో ఏబీసీ వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీరు డేటా టైప్ మార్చాలంటే ఇలా మార్చొచ్చు. సారీ. ఓకే, సో ఇలా మీరు డేటా టైప్ ఆల్టర్ టేబుల్ నేము, ఆల్టర్ కాలమ్, ఎంప్లాయీ ఐడి, సెట్ డేటా టైప్ వేర్కర్. సో ఆ డేటా టైప్ మీరు ఏం సెట్ చేయాలనుకున్నారో అలా సెట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి మనం అనుకున్నది, సో చేంజింగ్ ద కాలమ్ నేమ్. ఒకవేళ కాలమ్ నేమ్ని చేంజ్ చేయాలంటే చేంజింగ్ ద కాలమ్ నేమ్. ఓకే, ఇన్ కేసు కాలమ్ నేమ్ని చేంజ్ చేయాలనుకుంటే అప్పుడు సేమ్ ఎప్పుడు కూడా ఆల్టర్ టేబుల్ కమాండ్ సేమ్ ఉంటుంది. ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఇది సేమ్ ఉంటుంది. ఇక్కడి నుంచి మీకు డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నేను ఏమంటానంటే ఆల్టర్ టేబుల్ నేము కాలమ్ గా రీనేమ్ చేయాలనుకుంటున్నాను. సో కాలమ్ని రీనేమ్ చేయడానికి ఐ థింక్ రీనేమ్ కాలమ్. ఓకే, ఎంప్లాయీ ఐడి టు యూనిక్ ఐడి. దిస్ ఎస్. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేస్తే ఎంప్లాయీ ఐడి కాస్త యూనిక్ ఐడి. సో ఇలా మీరు కాలమ్ని రీనేమ్ చేయొచ్చు. ఓకే, ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ టేబుల్స్ రీనేమ్ కాలమ్ ఎంప్లాయీ ఐడి టు యూనిక్ ఐడి. ఓకే, సో ఇలా మీరు టేబుల్ని రీనేమ్ చేయాలంటే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏముంది? ఓకే, డ్రాపింగ్ ఏ కాలమ్. ఫస్ట్ క్రియేటింగ్ ఏ న్యూ కాలమ్ కొత్త కాలమ్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసిన కాలమ్ని డ్రాప్ చేద్దాం. ఓకే, సో క్రియేటింగ్ ఏ న్యూ కాలమ్. సో నేను కొత్త కాలమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఆ కాలమ్ పేరు నేను న్యూ కాలమ్ అని పెడతాను. ఓకే, అప్పుడు మళ్ళీ సేమ్ ఆల్టర్ టేబుల్ సో ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్ నేమ్ ఇది కామన్. నెక్స్ట్ ఏంటి యాడ్ కాలమ్ కదా. సో ఐ కెన్ సే యాడ్ కాలమ్. ఇందాక రీనేమ్ కాలమ్ అన్నాను, యాడ్ కాలమ్. ఐ విల్ సే నా కొత్త కాలమ్ పేరు న్యూ కాలమ్. ఓకే, ఆర్ సో కొంచెం మీనింగ్ఫుల్గా ఇవ్వాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ సపోజ్ లొకేషన్. ఓకే, నాకు వేర్కర్ కావాలి, వేర్కర్. ఓకే, సో వేర్కర్ అని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో క్రియేట్ అయింది. ఇప్పుడు నేను నా సెలెక్ట్ స్టేట్మెంట్ ఓపెన్ చేసి చూస్తే సో చూసి ఎంప్లాయీ లొకేషన్ కొత్త కాలమ్ అనేది క్రియేట్ అయింది. సో ఇన్స్టెడ్ ఇక్కడ ఇంతకు ముందు రీనేమ్ యూజ్ చేసాం, కాలమ్ రీనేమ్ చేసాం. డేటా టైప్ వాడాలంటే ఆల్టర్ కాలమ్ చేసాం. కొత్త కాలమ్ యాడ్ చేయాలంటే యాడ్ కాలమ్ పెట్టాం. ఇక్కడ చూస్తే ఎంప్లాయీ లొకేషన్ అనేది న్యూ కాలమ్ మన టేబుల్కి యాడ్ అయింది. ఓకే, సో నెక్స్ట్ ఒకవేళ డిలీటింగ్ ఏ కాలమ్. సో ఒక కొత్త కాలమ్ని ఒక కాలమ్ డిలీట్ చేయాలంటే అలా సేమ్ ఆల్టర్ టేబుల్ నేమ్ ఇది ఎప్పుడు కామన్. ఓకే, నెక్స్ట్ డ్రాప్ కాలమ్. సో డ్రాప్ కాలమ్. ఓకే, సో డ్రాప్ కాలమ్ నేమ్ ఇస్తాను ఎంప్లాయీ లొకేషన్. సో ఇచ్చి నేను ఎగ్జిక్యూట్ చేస్తే డ్రాప్ అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ నేను ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్ చూస్తే ఆ కాలమ్ లేదు. ఓకే, సో అలా ఒక కాలమ్ని డ్రాప్ చేయాలంటే యూజింగ్ డ్రాప్ కాలమ్ మీరు డ్రాప్ చేయొచ్చు. సో అలాగే యాడింగ్ కన్స్టెంట్స్. సో కన్స్టెంట్స్ ఇంకా చెప్పలేదు కాబట్టి నేను కన్స్టెంట్ జోలికి వెళ్ళను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టేబుల్ నేమ్నే మార్చాలంటే
సో నాకు చేంజ్ ద టేబుల్ నేమ్. ఇన్ జనరల్ టేబుల్ నేమ్ ని చేంజ్ చేయడం అనేది ఇట్స్ వెరీ రేర్ థింగ్ దట్ వీ డూ. ఎందుకంటే వన్స్ వీ క్రియేట్ ద టేబుల్ వీ జస్ట్ యూజ్ ఇట్. రీనేమ్ ఏ టేబుల్ ఇస్ నాట్ లైక్ మోస్ట్లీ మనం చేయమన్నమాట. బట్ మనకు తెలియాలి కాబట్టి చెప్తాను హౌ టు చేంజ్ టేబుల్ నేమ్. సో ఒకవేళ టేబుల్ నేమ్ చేంజ్ చేయాలన్నా సరే మనం ఆల్టర్ టేబుల్ యూజ్ చేస్తాం. ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకే, రీనేమ్ టు ఎంపీ డీటెయిల్స్. షూర్ ఇట్ విల్ వర్క్. ఎస్, ఇప్పుడు చూస్తే మన ఎంప్లాయీ డీటెయిల్స్ టేబుల్ కాకపోతే ఈఎంపీ డీటెయిల్స్ కింద రీనేమ్ అయింది. ఓకే ఓకే, చూసారా? ఇంతకుముందు ఎంప్లాయీ డీటెయిల్స్ అని ఉండేది, ఇప్పుడు ఈఎంపీ డీటెయిల్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రీనేమ్ టేబుల్ అనేది అదే నేను చెప్పినట్టు మీరు వెరీ నీట్లీ చేస్తాం. ఓకే, అండ్ వీ నాట్ సజెస్ట్ ఆల్సో. ఇప్పుడు కూడా టేబుల్స్ని డైరెక్ట్గా రీనేమ్ చేయకూడదు. ఈవెన్ ఎనీ ఆల్టర్ మీరు ప్రొడక్షన్ ఆర్ లైక్ మీరు కంపెనీలో వర్క్ చేసినప్పుడు క్రియేటింగ్ టేబుల్, ఇన్సర్టింగ్ డేటా ఇంటూ ద టేబుల్, ఇట్స్ ఫైన్. బట్ మీరు టేబుల్స్ని ఆల్టర్ చేసినప్పుడు కానీ, డిలీట్ చేసినప్పుడు కానీ, డ్రాప్ చేసినప్పుడు కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, సో ఏమైందంటే మీరు ఎప్పుడైనా సరే ఎగ్జిస్టింగ్ ప్రొడక్షన్లో ఉన్న టేబుల్ని కనుక యూజువలీ మీకు నార్మల్ డేటా మీద వర్క్ చేసే వాళ్ళు ఎవరికి కూడా ఆల్టర్ ఆప్షన్స్ కానీ ఆల్టర్ ఆప్షన్స్ ఉండవు. లైక్ టేబుల్ని ఆల్టర్ చేసే ఆప్షన్స్ ఉండవు. ఒకవేళ ఈవెన్ మీకు ఆప్షన్ ఉన్నా, లైక్ ఆప్షన్ ఇన్ ద సెన్స్ యాక్సెస్, ఓకే, ఆల్టర్ చేసే యాక్సెస్ ఉన్నా కానీ మీరు చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు టేబుల్ యొక్క స్ట్రక్చర్ని మార్చేస్తున్నారు. ఓకే, ఎనీ ఆఫ్ దిస్ కామెంట్స్ విల్ ఎఫెక్ట్ అనమాట టేబుల్ని. సో ఇది ఆల్టర్. ఒకవేళ టేబుల్ని మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం, టేబుల్ని క్రియేట్ చేయడం వల్ల నేర్చుకున్నాం డిఫరెంట్ వేస్లో. టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేయడం వల్ల నేర్చుకున్నాం డిఫరెంట్ వేస్లో. టేబుల్ని ఎలా అప్డేట్ చేయాలని నేర్చుకున్నాం. ఈరోజు నేర్చుకున్నాం టేబుల్ని ఎలా ఆల్టర్ చేయాలి. లైక్ టేబుల్లో కొత్త కాలం యాడ్ చేయాలంటే ఎలాగా, కొత్త కాలంని డిలీట్ చేయాలంటే ఎలాగా, కొత్త కాలంని రీనేమ్ చేయాలంటే ఎలాగా నేర్చుకున్నాం. సో సేమ్ థింగ్ నేను మీరులో పెడతాను. సో చేంజింగ్ ద డేటా టైప్ ఆఫ్ ద కాలం. నేను కొత్త బోర్డు తీసుకుంటాను. సో ఇక్కడ ఏంటి, changing data type of the table, data type of a column. ఒక కాలం యొక్క డేటా టైప్ ని చేంజ్ చేయాలంటే అలాగా. లెట్ మీ టేక్ దిస్. ఓకే, సో ఓకే, సో ఇక్కడ ఏంటి, ఆల్టర్ అనేది కామన్. ఓకే, ఆల్టర్ టేబుల్ నేమ్ అనేది కామన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అగైన్ మనం టేబుల్ నేమ్ చేస్తున్నాం కాబట్టి సో ఈ ఒక్క పార్ట్ మాత్రం మారుతుంది. ఇక్కడ ఏమొస్తుంది, ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్టర్, మనం ఎందుకంటే డేటా టైప్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి సో ఆల్టర్ కాలం నేమ్, సారీ ఆల్టర్ కాలం, మన కాలంని కనుక ఆల్టర్ చేస్తున్నాం కాబట్టి మనం కాలం అని ఇస్తాం. సో కాలం అనేది కీవర్డ్. మీరు చూసుకోండి, నేను ఎప్పుడైనా సరే బ్లూ కలర్లో ఇచ్చానంటే అది కీవర్డ్ అని అర్థం. ఓకే, ఆల్టర్ కాలం. ఓకే, ఆల్టర్ కాలం. నెక్స్ట్ కాలం నేమ్. సో ఇది కాలం నేమ్. సో ఆల్టర్ కాలం నేమ్. ఓకే, చేంజింగ్ డేటా టైప్ కదా, ఆల్టర్ కాలం నేమ్. నెక్స్ట్ ఏంటి, సెట్ డేటా టైప్ అనేది కీవర్డ్. ఓకే, సో నేను బ్లూగా ఇస్తాను. ఓకే, సో సెట్ డేటా టైప్. సో ఇక్కడ డేటా టైప్ ఇస్తాం అనమాట. మీరు ఆ డేటా టైప్ ఏదైతే ఆ డేటా టైప్ ఇస్తాం. సో డేటా టైప్. ఓకే, సో ఆల్టర్ టేబుల్ నేమ్, ఆల్టర్ కాలం నేమ్, సెట్ డేటా టైప్ కాలం నేమ్. ఓకే, సో ఆల్టర్ టేబుల్ నేమ్, ఆల్టర్ కాలం నేమ్, సెట్ డేటా టైప్, ఏ డేటా టైప్ సెట్ చేస్తారో ఆ డేటా టైప్. ఇది చేంజింగ్ డేటా టైప్ ఆఫ్ ఎ కాలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి మనం ఏం నేర్చుకున్నాం, ఏంటి, నెక్స్ట్ చేంజింగ్ ద కాలం నేమ్. చేంజింగ్ ద
చేంజింగ్ ద కాలమ్ నేమ్. ఒకవేళ కాలమ్ నేమ్ని చేంజ్ చేయాలంటే ఓకే, చేంజింగ్ ద కాలమ్ నేమ్ని చేంజ్ చేయాలంటే ఆల్టర్ టేబుల్ నేము, ఆల్టర్ కాలమ్, సారీ ఆల్టర్ కాదు కదా, ఇక్కడికి కాలమ్ నేమ్ కాబట్టి రీనేమ్ కాలమ్ నేమ్ ఇన్స్టెడ్ ఆఫ్ సెట్ టైప్ టు 2 అని పెడతాం. ఇక్కడ కాలమ్ నేమ్ నుంచి న్యూ కాలమ్ నేమ్. ఓకే, ఆల్టర్ టేబుల్ నేమ్, రీనేమ్ కాలమ్ ఇది. ఓకే, రీనేమ్ కాలమ్, పాత కాలమ్ నేమ్ నుంచి కొత్త కాలమ్ నేమ్ 2. సో ఇది చేంజింగ్ కాలమ్ నేమ్. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏంటి క్రియేటింగ్ న్యూ కాలమ్. సో ఒక కొత్త కాలమ్ క్రియేట్ చేయాలంటే క్రియేటింగ్ న్యూ కాలమ్. సో కొత్త కాలమ్ క్రియేట్ చేయాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ రీనేమ్ యాడ్ కాలమ్ అగైన్ కాలమ్ నేమ్, యాడ్ కాలమ్ నేమ్, నెక్స్ట్ ఇక్కడ డేటా టైప్ ఇస్తారు. ఓకే, మీరు డేటా టైప్ ఇస్తారు, డేటా టైప్ కాలమ్ నేమ్ డేటా టైప్ అంతే. ఓకే, సో సింపుల్గా మీరు నెక్స్ట్ సో డ్రాపింగ్ ఏ కాలమ్. ఒకవేళ కాలమ్ని డ్రాప్ చేయాలనుకుంటే డిలీట్ ఏ కాలమ్. ఒక కాలమ్ డిలీట్ చేయాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ యాడ్ ఏం చేస్తారు, డ్రాప్ పెడతారు. డ్రాప్ కాలమ్ నేమ్, డేటా టైప్ అవసరం లేదు. ఓకే, ఇది ఒక కాలమ్ని డ్రాప్ చేయాలంటే. ఇవి ఒక కాలమ్ చేంజ్ ద టేబుల్ నేమ్ అంటే అది సపరేట్. ఓకే, నేను మీకు కావాలంటే వాడతా. చేంజ్ టేబుల్ నేమ్. సో ఒకవేళ టేబుల్ నేమ్ చేంజ్ చేయాలంటే సేమ్ మళ్ళీ ఆల్టర్ టేబుల్ నేమ్. ఇక్కడ ఏం చేస్తాం, ఇన్ కేస్ రీనేమ్ టు న్యూ టేబుల్ నేమ్. ఇది సింటాక్స్. ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఒకవేళ కాలమ్ డేటా టైప్ చేంజ్ చేయాలంటే డేటా ఒక కాలమ్ ఇలాగా, కాలమ్ నేమ్ చేంజ్ చేయాలంటే ఆల్టర్ టేబుల్ నేమ్ ఇవన్నీ కామన్. సో రీనేమ్ కాబట్టి రీనేమ్ కాలమ్ నేమ్ టు 2. సో ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మీరు ఒకవేళ టేబుల్ని ఆల్టర్ చేయాలంటే. ఓకే, సో ఆల్టర్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా, అర్థమైందా టేబుల్ని ఎలా ఆల్టర్ చేయాలో? ఓకే, సో ఇప్పుడు మనం బ్యాక్ టు మన ట్యూటోరియల్ పాయింట్కి వెళ్ళిపోతాం. సో లెట్ మీ ఓపెన్ ట్యూటోరియల్ పాయింట్. సో మనం ఏం నేర్చుకున్నాం, డేటాబేసెస్, ఆర్డీఎంఎస్ కాన్సెప్ట్స్, సింటాక్స్ స్ట్రక్చర్ అలా ఉంటుంది ఏంటి అని నేర్చుకున్నాం, సెలెక్ట్ స్టేట్మెంట్ గురించి. సో మనం డేటా టైప్స్ చెప్పుకున్నాం. సో బిగ్ ఇంటూ స్మాల్ ఇంటూ. సో టైనీ ఇంట్ అనేది పోస్టేజ్లో లేదన్నమాట. టైనీ ఇంట్ కానీ బిట్ కానీ పోస్టేజ్ ఈక్వల్లో లేదు. ఓకే, డెసిమల్ ఉంది, న్యూమరిక్ ఉంది, మనీ ఉంది, స్మాల్ మనీ లేదు, అగైన్ ఓన్లీ మనీ ఉంది. ఓకే, మన పోస్టేజ్ ఈక్వల్లో. అలాగే న్యూమరిక్ టైమ్స్లో మన దగ్గర రియల్ ఉంది, డెసిమల్ ఉంది, న్యూమరిక్ ఉంది, ఫ్లోట్ లేదు. ఓకే, నెక్స్ట్ డే టైం ఉంది, స్మాల్ డే టైం లేదు, డేట్ టైం కూడా లేదు. మనకి ఏముంది, టైం స్టాంప్ ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ డేట్ టైమ్ మనకు ఉంది టైం స్టాంప్. స్మాల్ డేట్ టైం అనేది పోస్టేజ్ ఈక్వల్ లేదు. మనకి ఏమున్నాయి, డేట్ ఉంది, టైం ఉంది. టైమ్ విత్ టైం జోన్, వితౌట్ టైం జోన్ ఉంది. ఓకే, సో అగైన్ క్యారెక్టర్స్లో వచ్చేసి క్యార్ ఉంది, వేర్ క్యార్ ఉంది,
varchar of max టెక్స్ట్ ఉంది. మళ్ళీ ఇవి లేవు. ఓకే, యూనికోడ్ క్యారెక్టర్స్ ఎన్కార్ వాటెక్స్ట్ ఇవి పోస్టేజ్ ఈక్వల్ లేవు అనమాట. ఓకే, సో ఇమేజ్ ఇవన్నీ డిఫరెంట్. XML ఉంది, JSON ఉంది, కర్సర్ టేబుల్ ఇవన్నీ కామన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఆపరేటర్స్ చెప్పుకున్నాం. ప్లస్ మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, సబ్ట్రాక్షన్, మాడ్యులస్, ఈజ్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్, లెస్ దాన్ ఈక్వల్ టు, సో అవన్నీ చెప్పుకున్నాం. ఓకే, సో ఇందులో ఆలు, అండు, ఎనీ అదర్ ఎగ్జిస్ట్ ఇవి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ మనం జాయిన్స్ చెప్పుకున్న తర్వాత అగైన్ మనం సెలెక్ట్ క్వెరీస్ దగ్గరికి వస్తాం. అప్పుడు నేను ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్ప్రెషన్స్లో చెప్పాం. సెలెక్ట్ చెప్పుకున్నాం, వేర్ చెప్పుకున్నాం, ఇవన్నీ చెప్పుకున్నాం. నెక్స్ట్ క్రియేట్ డేటాబేస్ చెప్పుకుంటాం. ఆల్రెడీ చెప్పుకున్నాం డిఫరెంట్ వేస్లో డేటా బేస్ ఇది లైక్ వీఆర్ క్రియేటింగ్ ఏ టేబుల్ చెప్పుకోం అనమాట. సో క్రియేట్ డేటాబేస్, డ్రాప్ డేటాబేస్, సెలెక్ట్ డేటాబేస్ అవి సేమ్ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం అలా క్రియేట్ చేస్తాం. బట్ యూజువల్ ఏంటంటే మనం డేటాబేస్ క్రియేట్ చేయడం, డేటాబేస్ డ్రాప్ చేయం, డేటాబేస్ సెలెక్ట్ చేయం. సో ఇవేమి మన ఆపరేషన్ యూజువల్ చేయం కాబట్టి నేను మీకు అంత స్పెసిఫిక్గా చెప్పాల. క్రియేట్ టేబుల్ చెప్పాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డ్రాప్ టేబుల్. సో మనం ఏంటంటే జనరల్గా నెక్స్ట్ ఉన్న ఇంకోటి ఏంటంటే హౌ టు డిలీట్ టేబుల్స్ అనమాట. సో టేబుల్స్ని ఎలా డిలీట్ చేస్తాం? సో there are 3 ways to delete tables. There are 3 ways to delete tables. టేబుల్స్ని ఎలా డిలీట్ చేయాలి క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర టేబుల్స్ ఉన్నాయి. ఎంప్లాయీ 2 ఉంది, ఎంప్లాయీ ఐడి ఉంది, ఎంప్లాయీ ఐడి 1 ఉంది. నాకు ఈ 3 టేబుల్స్ నాకు అవసరం లేదు, నేను డిలీట్ చేయాలనుకున్నాను. ఎలా చేస్తాం? ఓకే, ఫస్ట్ థింగ్ there are 2 ways to delete tables. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ టేబుల్ ఉంది కదా, ఒకవేళ నేను టేబుల్లో ఉన్న డేటాని మాత్రం డిలీట్ చేయాలి అంటే నాకు టేబుల్ యాస్టీస్ ఇలాగే ఉండాలి, బట్ నాకు ఇలా డేటా మాత్రం డిలీట్ అయిపోవాలి. నాకు ఇది టేబుల్ అయితే నాకు జస్ట్ ఇలా డేటా డిలీట్ అవ్వాలి. ఈ స్ట్రక్చర్ అనేది అలాగే ఉండాలి. ఓకే, సో మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ నా టేబుల్ ఉంది, ఇది నా ఎంప్లాయీ టేబుల్ అయితే ఇందులో నాకు డేటా మాత్రం డిలీట్ అవ్వాలి. నెక్స్ట్ ఈ టేబుల్ అలాగే ఉండాలి, యాక్చువల్ టేబుల్ అలాగే ఉండాలి, బట్ టేబుల్లో ఉన్న డేటా మాత్రం డిలీట్ అవ్వాలి. అలా అవ్వాలి అంటే మనం యూజ్ చేసేది డిలీట్. సో యూ కెన్ సే డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకే, మళ్ళీ డేటాలో కూడా కంప్లీట్ డేటా డిలీట్ అవ్వకూడదు అనుకోండి, నువ్వు వేర్ కండిషన్ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎంప్లాయీ డీటెయిల్స్ 2 టేబుల్ ఉంది కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ 2 ఉంది. సో ఈ టేబుల్లో ఓన్లీ నాకు సపోజ్ హేమంత్ రికార్డ్ డిలీట్ అవ్వాలి, ఈ ఒక్క రికార్డే డిలీట్ అవ్వాలి, మిగతా డేటా అంతా అలాగే ఉండాలి అనుకున్నప్పుడు డిలీట్ ఓన్లీ ఎంపీఐడి 1 ఎంపీఐడి 2. సో ఈ ఒక్క రికార్డ్ మాత్రం డిలీట్ చేయాలి, మిగతా రికార్డ్స్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి. అంటే అప్పుడు ఎలా చేయొచ్చు అంటే డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్స్ 2 వేర్ ఎంపీఐడి ఈజ్ ఈక్వల్ టు 2. నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే, నాకు అది డిలీట్ అయిపోయింది. చూసారా, 1 2 3 4 5 6లో ఓన్లీ 1 3 4 6 5 ఉంది. ఓకే, సో ఓన్లీ ఒక రికార్డ్ని డిలీట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ ఎంటైర్ డేటా ఇన్ ద టేబుల్ అంటే ఇన్ కేస్ అప్పుడు ఏం చేయొచ్చు అంటే డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ 2. ఓకే, డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ 2. సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందంటే కంప్లీట్ టేబుల్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. సో డేటా లాస్ ఉంటుంది. ఓకే అంటాను. ఓకే, ఇప్పుడు ఏమైంది, కంప్లీట్ టేబుల్లో ఉన్న డేటా టేబుల్ డిలీట్ అవ్వలేదు. ఓకే, ఓన్లీ టేబుల్లో ఉన్న డేటా మాత్రమే డిలీట్ అయింది. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ ఏం చేసాం, ఫస్ట్ టేబుల్లో ఉన్న పర్టికులర్ రోస్ మాత్రం డిలీట్ చేయాలంటే ఇలా డిలీట్ చేయాలి. ఓకే, డిలీట్ టు టేబుల్ నేమ్ వేరు ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు. అదే టేబుల్లో ఉన్న డేటా మొత్తాన్ని డిలీట్ చేయాలంటే ఇలా డిలీట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అసలు టేబుల్ మొత్తాన్ని డిలీట్ చేయాలి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా టేబుల్ కదా, ఇప్పుడు ఇందాక ఏమైంది, ఓన్లీ డేటా మాత్రం డిలీట్ చేసాం. కానీ నాకు ఇప్పుడు ఏం కావాలంటే డేటా డిలీట్ చేయడం కాదు, ఈ ఎంటైర్ టేబుల్ మొత్తం డిలీట్ అయిపోవాలి. ఓకే, సో ఎంటైర్ టేబుల్ డిలీట్, ఎంటైర్ టేబుల్, నా టేబుల్ మొత్తం డిలీట్ అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నేను రిఫ్రెష్ చేశాను, అవ్వట్లేదు. కానీ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఎంప్లాయీ యాడ్ నేమ్ అండర్స్కోర్ ఐడి టేబుల్ ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ ఐడి అనే టేబుల్ ఉంది. ఓకే, ఇందులో డేటా ఏం లేదు, సో నేను ఇంకో టేబుల్ తీసుకుంటాను, అండర్స్కోర్ 1 అన్న, ఇందులో డేటా మీరు చూస్తే ఎంప్లాయీ ఐడి అండర్స్కోర్ 1 అనే టేబుల్ ఉంది. ఆ టేబుల్లో సమ్ డేటా ఉందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే నాకు డేటా కాదు, కంప్లీట్ టేబుల్ మొత్తం డిలీట్ అయిపోవాలి. ఓకే, అప్పుడు సో మీరు ఏంటంటే టేబుల్ కాదు, మొత్తం ఎంటైర్ డేటా డిలీట్ అయిపోవాలన్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే డిలీట్ ఎంటైర్ టేబుల్ అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే డ్రాప్, ఓకే, డ్రాప్ టేబుల్, ఈ టేబుల్ నేమ్ ఇస్తాం. సో నేను ఎప్పుడైతే డ్రాప్ టేబుల్ నేమ్ అన్నానో, ఓకే, ఇమీడియట్లీ ఏమవుతుందంటే ఎగ్జిక్యూట్ చేయగానే మొత్తం టేబుల్ మొత్తం డ్రాప్ అయిపోద్ది. ఓకే, డ్రాప్ అయిపోయిందా? అర్థమైందా? ఇప్పుడు ఇంకొక వే ఉంది. సో ఇంతకుముందు ఓన్లీ టేబుల్ డిలీట్ అయింది, మొత్తం టేబుల్ మొత్తం డిలీట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిఫ్రెష్ చేసి చూస్తా, పోయిందేమో. చూసారా, ఇంతకుముందు ఎంప్లాయీ ఐడి అండర్స్కోర్ అనే టేబుల్ ఉండాలి, ఇప్పుడు లేదు, డిలీట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇలా మనం ఏంటంటే టేబుల్లో ఉన్న టేబుల్ మొత్తం కంప్లీట్ టేబుల్, ఇంతకుముందు ఏమైంది, ఎంప్లాయీ డీటెయిల్స్ 2 అనే టేబుల్ ఆల్రెడీ అలాగే ఉంది, కానీ అందులో ఉన్న డేటా అనేది డిలీట్ అయిపోయింది. కానీ ఇక్కడ డ్రాప్ టేబుల్ యూస్ చేస్తే ఏమైంది, ఎంటైర్ ఎంప్లాయీ నేమ్ అండర్స్కోర్ ఐడి 1 అనే టేబులే మొత్తం డిలీట్ అయిపోయింది. ఓకే, అది డ్రాప్ కి డిలీట్ కి ఉన్న తేడా. ఇంకొకటి కూడా ఉంది. సో యాక్చువల్లీ డిలీట్ ని నేను డ్రాప్ టేబుల్ అర్థమైంది కదా, ఇప్పుడు మళ్ళీ వెనక్కి నేను డిలీట్ దగ్గరికి వస్తాను. ఇప్పుడు డిలీట్ స్టేట్మెంట్ లో డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ వేర్ అని ఇచ్చాం. డిలీట్ ఫ్రమ్ అంటే కంప్లీట్ టేబుల్ లేదు. యాక్చువల్లీ దేర్ ఈస్ అన్ అదర్ వే. సో సేమ్ సేమ్ టేబుల్ డేటా డిలీట్ దెర్ ఈస్ అదర్ వే. ఓకే, ఇది సెకండ్ వే, సెలెక్ట్ వే యూజింగ్ ట్రంకేట్. ఓకే, యాక్చువల్గా మనం ట్రంకేట్ యూజ్ చేసి కూడా డిలీట్ చేయొచ్చు. సపోజ్ నేను ఏం అంటానంటే ట్రంకేట్ టేబుల్ ఎంప్లాయీ డీటెయిల్స్ 2. ఓకే, సో ట్రంకేట్ ఎంప్లాయీ డీటెయిల్స్ 2 అంటే ఏమైందంటే సేమ్ లైక్ టేబుల్ ఉన్న డేటా మాత్రం డిలీట్ అవుతుంది. ఆబ్వియస్లీ ఎంప్లాయీ డీటెయిల్స్ 2 టేబుల్ లేదు. మీ ఈ కమాండ్ రాసిన రెండు ఒకటే. కానీ దీనికి డిలీట్ కి ట్రంకేట్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఓకే, డిలీట్ లో మీరు వేర్ కండిషన్ యూజ్ చేసి ఇలా రాయొచ్చు. ఓకే, కానీ ట్రంకేట్ లో మీరు ట్రంకేట్ అని రాయరు. ట్రంకేట్ జస్ట్ టేబుల్ ఉన్న డేటాని బ్లైండ్ గా డిలీట్ చేయాలంటే ట్రంకేట్, లేదు టేబుల్ ఉన్న కొంచెం డేటా మాత్రం డిలీట్ చేయాలంటే డిలీట్. సో ట్రంకేట్ యూజ్ చేసినా డిలీట్ యూజ్ చేసినా మీకు పెద్ద డిఫరెన్స్ ఉండదు. బట్ జనరల్ గా డాక్యుమెంటేషన్ ప్రకారం ఏం చెప్తారంటే ట్రంకేట్ ఇస్ లిటిల్ బిట్ ఫాస్టర్ దాన్ డిలీట్ అనమాట. ఎందుకంటే ట్రంకేట్ డైరెక్ట్ గా డేటాని క్వెరీ చేయకుండా ఇన్స్టెంట్ గా టేబుల్ ఉన్న డేటాని డిలీట్ చేస్తుంది. బట్ టేబుల్ అలా కాదు, టేబుల్ డిలీట్ కమాండ్ అలా కాదు. డిలీట్ కమాండ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ టేబుల్ క్వెరీ చేసి దాని తర్వాత డేటాని డిలీట్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే ట్రంకేట్ కొంచెం ఫాస్టర్ కంపేర్ టు డిలీట్. బట్ ఇన్ జనరల్ మీరు ట్రంకేట్ యూజ్ చేసినా డిలీట్ యూజ్ చేసినా పెద్ద తేడా ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇఫ్ ఐ ప్రిఫర్ లైక్ ఇఫ్ డిలీట్ వాంట్ డేటా ఐ యూజ్ డిలీట్ అనమాట. మీకు ట్రంకేట్ టేబుల్ అని రాసిన ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో ఇది దెర్ ఆర్ 3 ways టు డిలీట్ టేబుల్. ఒకటి ఏంటంటే
యూజింగ్ డిలీట్, ఇంకోటి డ్రాప్. సో డిలీట్ యూజ్ చేస్తే మీరు జస్ట్ టేబుల్లో ఉన్న డేటాని కానీ టేబుల్లో ఉన్న పర్టికులర్ రోస్ని కానీ డిలీట్ చేయొచ్చు. అదే డ్రాప్ యూజ్ చేస్తే ఎంటైర్ టేబుల్ని డిలీట్ చేయొచ్చు. సేమ్ డిలీట్ ఎలాగో ట్రంకేట్ కూడా అలాగే వర్క్ అవుతుంది. ట్రంకేట్ కూడా టేబుల్లో ఉన్న డేటాని డిలీట్ చేస్తుంది. ఓకే, బట్ జస్ట్ ఇన్స్టెంట్గా మనకి టేబుల్లో డేటా మొత్తం డిలీట్ అవ్వాలంటే ట్రంకేట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది డిఫరెంట్ వేస్ ఆఫ్ డిలీటింగ్ ఏ టేబుల్. సో డిలీట్, డ్రాప్, ట్రంకేట్ అర్థమైంది కదా. సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్, ఆల్టర్, ఇవన్నీ అర్థమైనాయి కదా. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు చెప్పిన దాంట్లో? సో డ్రాప్ చెప్పుకున్నాం, ఇన్సర్ట్ చెప్పుకున్నాం, సెలెక్ట్ చెప్పుకున్నాం. ఓకే, వేరు, అండు ఆరో చెప్పుకున్నాం, అప్డేట్ చెప్పుకున్నాం. డిఫరెంట్ వేస్ టు అప్డేట్ టేబుల్ ఎలా అప్డేట్ చేస్తాం ఏంటి. సో ఇందాక చెప్పా కదా, సెట్ కాలం వాల్యూస్, ఇలా మల్టిపుల్ కాలమ్స్ లో కూడా వాల్యూస్ ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చెప్పుకున్నాం కదా అప్డేట్ స్టేట్మెంట్. సో అప్డేట్ తర్వాత డిలీట్ చెప్పుకున్నాం. డిలీట్ ఇప్పుడు చెప్పాం కదా, డిలీట్. నెక్స్ట్ లైక్ చెప్పుకున్నాం. టాప్ అంటే సంథింగ్, టాప్ అనేది అగైన్ దిస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ డేటాబేస్ టు డేటాబేస్ అనమాట. సో టాప్ అనేది అన్ని డేటాబేస్ లో వర్క్ అవ్వదు. ఓకే, సో ద బెస్ట్ వే టు యూజ్ టాప్ 3 ఏంటంటే యూజింగ్ లిమిట్ అండ్ ఆర్డర్ బై. మీకు చెప్పాం కదా టాప్ 10 రోస్ కౌంట్ ఎలాగా బేస్ ఆన్ ద శాలరీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అది బెస్ట్ వే. ఎందుకంటే టాప్ అనే కమాండ్ అన్ని డేటాబేస్ సపోర్ట్ చేయదు. ఆర్డర్ బై చెప్పుకున్నాం, గ్రూప్ బై చెప్పుకున్నాం, డిస్టింక్ట్ కీవర్డ్ చెప్పుకున్నాం, సార్టింగ్ రిజల్ట్స్ చెప్పుకున్నాం. సో బేసిక్గా బేసిక్ ఇప్పుడు మనం ప్రయత్నం ఏమైనా చెప్పుకున్నాం అయితే బేసిక్ ఎస్క్యూఎల్ ఇది వరకు చెప్పుకున్నది. ఓకే, సో మనం మండే నుంచి అడ్వాన్స్డ్ అంటే లైక్ నాట్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ చెప్పాలంటే అది కూడా బేసిక్. లైక్ యూజింగ్ జాయిన్స్ అనమాట. జాయిన్స్, కన్స్ట్రెంట్స్ ఇవన్నీ మనం చెప్పుకుంటాం. ఓకే, నేనైతే ఖచ్చితంగా మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను ఫర్ షూర్. లైక్ ఈరోజు కొంచెం టైం స్పెండ్ చేసి మీ ప్రాక్టీస్కి అయితే నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న వాటన్నిటికీ. ఓకే, సో మీరైతే బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఈ ఇప్పుడు వరకు చెప్పుకునేది ఏదైతే అంటో ఇది వెరీ ఇంపార్టెంట్. మీకు ఈ బేసిక్ వెరీ అనేది మీకు లైక్ సింటాక్స్ కానీ ఏదన్నీ కానీ మీ మెమరీ సబ్ కాన్షియస్లో ఉండిపోవాలి. మీరు క్వెరీ టైప్ చేస్తే మీరు ఆలోచించకూడదు ఫస్ట్ ఏంటి సెకండ్ ఏంటి అని చెప్పి. ఆటోమేటిక్గా మీరు సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోవాలి. అలా అవ్వాలంటే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. నేను ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే మెయిన్ రీజన్ మనం జాయిన్స్కి వెళ్ళి జాయిన్స్, క్వెరీ, సబ్ క్వెరీస్, ఇన్నర్ క్వెరీస్ ఇక్కడ వరకు వెళ్ళామంటే మీకు క్వెరీస్ అనేవి కాంప్లెక్స్ అయిపోతాయి. ఓకే, అవి చాలా కాంప్లెక్స్ అవుతాయి. సో అలా కాంప్లెక్స్ క్వెరీస్ కూడా మీరు ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మీకు బేసిక్ మీరు కరెక్ట్గా ఉండాలి. ఓకే, సో ఇవైతే ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. సో సాటర్డే సండే అయినా సరే మీ డౌట్స్ ఉంటే చెప్పండి, కావాలంటే కనెక్ట్ అయ్యి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా లేదా క్లోజ్ చేద్దాం?